ఇక్కడికి నియోజకవర్గ స్థాయిలో ఇక్కడికి పామిడి గుత్తి గుంటకల్కి సంబంధించినటువంటి ఐఆర్పీలు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే భవిత సెంటర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు సార్. ఇది మా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. వీళ్ళకి కావాల్సినటువంటి ఉపకరణాలు ట్రైసైకిల్స్ అవ్వచ్చు, విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకు బ్రెయిన్కి సంబంధించిన కిట్స్, ట్రైసైకిల్స్ మొదలగు ఉపకరణాలన్నీ కూడా విద్యార్థులకి ఏవి అవసరమో అవన్నీ కూడా ఇక్కడ గుర్తించి వాళ్ళకు అందజేయడం అనేది జరుగుతుంది. ఎంఈఓ సార్ గారు కౌన్సిలర్ భాస్కర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించి దివ్యాంగ పిల్లలు లేదా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అసెస్మెంట్ ప్రోగ్రాం నిర్వహణకు విచ్చేసినటువంటి గౌరవనీయులు నారాయణ అన్న గారికి, వివిధ వార్డు మెంబర్లకు మరియు జీసీడీఓ మేడం కవిత మేడం గారికి, మరి ఇక్కడ విచ్చేసిన పామిడి గుత్తి గుంటకల్ ఐఆర్పీలకు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకందరికీ తెలుసు, సాధారణంగా టీచర్లుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనకు తెలుసు. తల్లిదండ్రులుగా పిల్లల పెంపకాల గురించి మనకందరికీ తెలుసు. సాధారణంగా అన్ని అవయవాలు చక్కగా ఉన్న పిల్లలను మనము మన కంట్రోల్లో పెట్టుకోవడానికి కానీ, వాళ్ళకు బోధించడానికి కానీ, వాళ్ళ పనులు చేసుకోవడానికి తర్ఫీదు ఇవ్వడంలో తల్లిదండ్రులుగా మనము ఉపాధ్యాయులుగా మేము ఎంత కష్టపడుతూ ఉంటామో మనందరికీ తెలిసిన విషయం. కానీ మరి ఆ భగవంతుడు ఓపిక కలిగినటువంటి తల్లిదండ్రులకు మాత్రమే దివ్యమైన అంగములు కలిగినటువంటి దివ్యాంగులను ప్రసాదిస్తాడు. ఎందుకంటే సాధారణ తల్లిదండ్రులే మన పిల్లలు అల్లరి చేసినప్పుడు, మాట విననప్పుడు, కోప్పడుతూ ఉన్నప్పుడు నిజంగా నడవవీలు లేని విద్యార్థులు, కట్టుచూపు లేని విద్యార్థులు, మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులను చూసుకోవాలంటే ఇంకెంత సహనము ఓపిక కలిగి ఉండాలో నిజంగా ఆ తల్లిదండ్రులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా యొక్క ఐఆర్పీలు వేదిక మీద తిప్పేస్వామి కానీ, మన శ్రీధర్, వీళ్ళిద్దరూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించడానికి స్పెషల్ ట్రైనింగ్ పొంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఎంత ఓపికస్తులు అంటే, మనకు గుంటకల్ పట్టణంలో మరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్నటువంటి మోదినాబాద్లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రాథమిక పాఠశాలలో భవితా కేంద్రం అనేది నడపబడుతూ ఉన్నది. మరి 6 రోజుల్లో 5 రోజులు వీళ్ళు ఆ పిల్లలకు బోధన చేస్తారు. ఎవ్రీ సాటర్డే, శనివారం ఏం చేస్తారంటే, ఏ పిల్లలైతే స్వయంగా మా కేంద్రానికి రాలేరో ఆ పిల్లల తల్లిదండ్రుల యొక్క ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ అక్కడ తర్ఫీదునిచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ పిల్లలకు ఫిజియోథెరపీ కూడా చేయించడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం మన గుంటకల్లో చాలా చక్కగా జరుగుతోంది. నేను వచ్చి 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళుగా వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉన్నాను. ఇయర్ బై ఇయర్ వీళ్ళ యొక్క జనాభా, మా ఇద్దరు కూడా టౌన్ అంతా తిరిగి ఏ ఇళ్లలో ఇటువంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారో సర్వే నిర్వహించి కూడా మేము అడ్మిషన్లు చేయించుకోవడం జరిగినది. కాబట్టి ఇక్కడ గుంటకల్ నుంచే కాకుండా ఆల్రెడీ నుంచి గుత్తి నుంచి కూడా తల్లిదండ్రులు వచ్చారు. మరి ఈరోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ అలింక్య యొక్క సభ్యులు రావడం జరిగింది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక రూమ్లో వాళ్ళను వినికిడి పరంగా కానీ, కంటి పరంగా కానీ, నడక పరంగా కానీ వాళ్ళకు టెస్టులు నిర్వహిస్తారు. ఎవరైతే ఈ ఉపకరణాలకు అర్హులు అవుతారో వాళ్ళను గుర్తించి మరి తదుపరి ప్రోగ్రాంలో వాళ్ళకు ఆ ఉపకరణాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ట్యాబ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందన్న గత ఏడాది మనము పిల్లల తల్లిదండ్రులకు కూడా పిలిపించి. కాబట్టి మన సాధారణ పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా రాణించగలరు. చక్కగా రాణించడానికి మా ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తున్నారు. మా విభాగం కవితా మేడం గారి ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి శిబిరాలు ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాము. సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
వేదిక పైన ఉన్నటువంటి ప్రతినిధులకు నా రిక్వెస్ట్ ఏమంటే, ఇటువంటి పిల్లలు మీ వార్డులో ఎక్కడ ఉన్నప్పటికీ మా దృష్టికి తీసుకొని రండి. మా పిల్లలుగా భావించి వాళ్ళు సాధారణ విద్యార్థుల కంటే మెరుగ్గా రాణించేందుకు మా వంతు కృషి చేసి వాళ్ళలో కూడా ప్రతిభావంతులే అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి మా వంతు కృషి ఖచ్చితంగా మేము చేస్తామని అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాము. మరి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ ఓపికగా మీ పిల్లలతో పాటు ఉండి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతినిధులకు నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఈనాటి సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గుమ్మడి జయరాం గారి సోదరుడైనటువంటి నారాయణ సార్ గారిని ఇలాంటి మా పిల్లల గురించి సార్ ఈరోజు